సిటీలో ఉన్న ఓ రెస్టారెంట్లో సినీ నటుడు శివబాలాజీ సందడి చేశాడు. హోమ్ మేడ్ ఫుడ్ అంటే చాలా ఇష్టమని చెప్పాడు. ఇంట్లో అప్పుడప్పుడు వంట కూడా చేస్తానన్నాడు. టాలీవుడ్లో తన అప్కమింగ్ మూవీస్ గురించి చెప్పిన నటుడు శివబాలాజీతో మా ప్రతినిధి ప్రియాంక ఫేస్ టు ఫేస్. ఎన్నో మూవీస్లో చాలా ఫేమస్ అయిన ఒక పర్సన్ మనతో ఉన్నారు. నన్ అదర్ దెన్ శివ బాలాజీ గారు. హాయ్ అండి, హౌ ఆర్ యూ? హాయ్, గుడ్, ఐమ్ గుడ్. గుడ్, ఫైన్. సో టెల్ మీ అబౌట్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. ఏం చేస్తున్నారు ఇప్పుడు? స్నేహమేరా జీవితం అని ఓన్ ప్రొడక్షన్లో ఒక మూవీ వస్తుంది, గగన్ మ్యాజికల్ ఫ్రేమ్స్లో. అది త్వరలో మోస్ట్లీ బై నెక్స్ట్ మంత్ జూలైలో ప్లాన్ చేస్తున్నాను రిలీజ్కి. సో టెల్ మీ అబౌట్ యువర్ ఫుడ్ స్టైల్. అంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు? ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్. జనరల్గా నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం, చైనీస్ అంటే ఇష్టం. సో ఇక్కడ ఫిల్మీ జంక్షన్లో బేసిక్లీ మై వెరీ గుడ్ ఫ్రెండ్ నందు అని, ఆయన రెస్టారెంట్ అది. అండ్ టోటల్గా ఫిల్మీ కాన్సెప్ట్లో మొత్తంగా ప్రతి దీనికి ఒక్కొక్క డివిజన్ ఇచ్చేసాడు. ఇప్పుడు లోపల వచ్చిన తర్వాత ఒకటి సర్ప్రైజ్ ఏంటంటే కరెక్ట్గా బాహుబలికి కరెక్ట్గా ఒక సపరేట్ జంక్షన్ పెట్టేశాడు తను. సో అలా సపరేట్గా డివైడ్ చేశాడు. బాగుంది కాన్సెప్ట్ అంతా. అండ్ డెఫినెట్లీ ఫుడ్ అనేది ఎంత కాన్సెప్ట్ బాగున్నా ఫుడ్ అనేది డెఫినెట్గా మెయిన్ థింగ్, అది బాగుండాలి. సో ఇక్కడ డిఫరెంట్ నేను ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ ఇక్కడ వచ్చాను నేను. అండ్ నా ఫేవరెట్ వచ్చేసి ఇక్కడ బంగాళీ బంగ్లా కోడిను అండ్ ఫిష్ పుల్స్ చాలా ఇష్టం ఇక్కడ. సో బేసిక్గా మీరు బాగా ఫుడింగ్ కుక్ చేస్తారా? యా, బాగా కుక్ చేస్తాను. ఏం కుక్ చేస్తారు? అదేంటి ఏం కుక్ చేస్తారు నమ్మకం లేకుండా అడుగుతున్నారు. నేను యాక్చువల్గా వచ్చేసి నేను మీన్స్ పాస్తా ఇలాంటివి చేస్తాను, చాపుల్స్ చేస్తాను, ఇండియన్ చాపుల్స్, దమ్ బిర్యానీ చేస్తాను. అండ్ బార్బిక్యూస్ అంటే చాలా ఇష్టం. సో బార్బిక్యూస్లో చాలా వెరైటీస్. అండ్ సర్వ్డ్ అలోన్, నేను ఇంట్లో పార్టీస్ ఉన్నప్పుడు నేనే ఒంటరిగా బార్బిక్యూ చేసింది వచ్చేసి అబౌట్ 55 మెంబర్స్కి సర్వ్ చేసినాను. ఫ్యూచర్లో మిమ్మల్ని ప్రొడక్షన్ వైబ్స్ ప్రొడ్యూసర్ రైట్? యా, సినిమా రిలీజ్ అయితే ఒక సినిమా ప్రొడ్యూస్ చేసినట్టే. ఓకే. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా? యా, డౌన్ ద లైన్ ఉంది. కొన్ని మూవీస్, తమిళ మూవీస్ ఇవన్నీ చూస్తున్నాము. యా, అంటే రీమేక్ చేయడానికి. సో మంచి సబ్జెక్ట్స్ దొరికితే డెఫినెట్గా విల్ గో ఫర్ ఇట్. సో తమిళ వస్తుందా? నల్లవరం. సో మల్టీ టాలెంటెడ్. సో చూస్తున్నాం కదా, మామూలుగా ఫుడీ కాకుండా ఇంట్లో గిట్ట ప్రిపేర్ చేసి వండి ఫ్యామిలీ మెంబర్స్కి అందిస్తా అని చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో ప్రియాంక, V6 న్యూస్, హైదరాబాద్.